నమస్తే అండి, వెల్కమ్ టు శైలాస్ కిచెన్. ఏంటి తీరిగ్గా శైలజ బయట వచ్చి కూర్చుంది అనుకుంటున్నారా? నేను సురేంద్ర శర్మ గారి కోసం వెయిట్ చేస్తున్నాను. గీతా సురేంద్ర శర్మ గారు మన అందరికీ తెలుసు. మన దగ్గర చాలా వరకు ఒక 5-6 వీడియోస్ పైన చేసాము. డిఫరెంట్ ఇష్యూస్ మీద మన లైఫ్లో మనకి రెగ్యులర్గా జరిగేవి, లేకపోతే కుటుంబంలో ఏమన్నా సమస్యలని నేను అనను. మనకి మంచి జరగాలన్నా, లేకపోతే ఒక మంచి ముహూర్తం పెట్టాలన్నా, లేకపోతే ఒక మంచి యజ్ఞం చేయాలన్నా, రీసెంట్గా నేను రాజశ్యామల యజ్ఞం వారాహి అమ్మవారి పూజ చేశాను. దానివల్ల నాకు ఏదో మంచి జరిగేసింది, అదొచ్చింది ఇదొచ్చిందని నేను చెప్పను. మా ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉన్నాం, అది మాత్రం 100% వాస్తవం. సో అదే నేపథ్యంలో ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నాం మనం. వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే చాలా మంది శర్మ గారి ఫాలోవర్స్ మన ఛానల్లో లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఒక్కసారి వారాహి అమ్మవారి గురించి, దీక్ష గురించి, హోమం గురించి, ఆ యజ్ఞం గురించి ఒకసారి అన్ని డీటెయిల్స్తో చెప్పరా అని. అందుకని నేను సురేంద్ర శర్మ గారిని ఇన్వైట్ చేశాను. వారు వచ్చేసారు, దగ్గరకు వచ్చారు. వారిని ఇన్వైట్ చేద్దాము ఈరోజు మనం పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఈ జూలై 6 నుంచి 14వ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి. మనం ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు చేయడానికి అవకాశం లేదేమో. ఈ లోపల నేను వీడియో చేయకపోతే మీరేమైనా మిస్ అవుతారేమో. మీ అందరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరం మన చుట్టూ అందరు ఇదిగోండి ఇలా పచ్చగా ఉండాలని కోరుకుంటూ శర్మ గారిని ఇన్వైట్ చేద్దాం. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. చాలా బాగున్నామండి. ఒక మంచి పని చేయబోయే ముందు ప్రకృతి సహకరిస్తానికి వాళ్ళ ఉదాహరణ. ఇప్పటిదాకా ఎండ ఉంటే అదిగోండి బ్లూ కలర్ ఫ్యాన్. నిజంగా అది పట్టుకొని కూర్చున్నా, మీరు వస్తున్నారు వెయిట్ చేస్తాను అని. మీరు ఇంకో 5 నిమిషాల్లో వస్తారనగా వెదర్ మొత్తం మారిపోయింది. ఎందుకు అనిపించిందంటే ఒక మంచి సమాచారాన్ని మనం చేరవేయదలుచుకున్నాము. అలాంటప్పుడు ప్రకృతి ఇలా ఉంటే సో వీఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని నన్ను ఎవరో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్టే ఉంది నాకు ఫీలింగ్. సీతాకోక చిలుకలు చూసారా గార్డెన్ లో? అసలు ఎక్కడ బాగుందండి. సమ్మర్ అయిపోయినా కూడా మీది కలకలాడుతుందండి మీ గార్డెన్, చాలా బాగుంది. 2 కారణాలండి. ఎక్కడ ఎరువులు కానీ ఏమి వేయం అసలు, ఓన్లీ అన్ని న్యాచురల్. లేకపోతే మనకి సీతాకోక చిలుకలు రావు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ అట్లా ఏమన్నా రసాయనాలు వేస్తే సీతాకోక చిలుకలు రావు, ఉడతలు రావు. మన ఇంట్లో 6 ఉడతలు ఉంటాయి. రోజు అక్కడ పెడతాము. పిట్టలు కూడా చాలా వస్తాయి. 3-4 చోట్ల ధాన్యం పెడతాము, అందులో పిట్టలు వస్తాయి, రోజు తింటాయి, ఉడతలు వస్తాయి. ఇవాళ మీరు వచ్చారు, రండి కూర్చోండి. శర్మ గారు చెప్పాలి, మీకోసం చాలా వెయిటింగ్ అండి. ఎందుకంటే చాలా మంది వారాహి అమ్మవారి గురించి చాలా క్వశ్చన్స్ కామెంట్స్లో అడుగుతున్నారు. నేను వెంటనే అందుకనే మీకు కాల్ చేసి కొంచెం, ఎందుకంటే 6వ తారీఖు దగ్గరకు వస్తుంది. జూలై 6 నుంచి 14 వరకు ఎప్పుడైనా హోమాలు చేసుకోవచ్చు అంటే అమ్మవారి అండి ప్రొసీజర్. అసలు అమ్మవారి నవరాత్రులు అంటారమ్మా. అంటే ఇప్పుడు మనకు శరణ్ నవరాత్రులు, దేవి నవరాత్రులు ఎలాగో అమ్మవారికి ఫస్ట్ వచ్చేది గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే దాగి ఉన్న అర్థం. అంటే మనకి ఏ సమస్యలు ఉన్నాయో బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం, కొన్ని సమస్యలు. వీటికి అన్నిటికి కూడా అమ్మవారి పూజ చేసుకుంటే అమ్మవారు చాలా మంచిగా మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారు. అంటే మన సమస్యలన్నీ, మన కోరికలన్నీ తీరుస్తారు. ఇప్పుడు అది ఎందుకమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనకు ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. అదంతా ఎందుకు, మా ఆస్ట్రాలజిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా చెప్పారు. కాడు ఆయన అది అని ఇది అని, ఆయనకు అంత ఎమ్మెల్యే అంత లేదు అని. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు ఆంధ్రాలో. అంటే డిప్యూటీ సీఎం అంటే దాదాపు ఎక్కడి దాకా వెళ్ళారండి. ఆయన మొదటి నుంచి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కనీసం తాను ఆయనకు మామూలు జనాల్లోకి వెళ్ళలేకపోయారు. ఈ రోజు ఆయన అంటే ఒక వారాహి అనే వాహనం పెట్టుకుని ఆ వాహనం ద్వారా జనాలకు వెళ్ళారు. ఇప్పుడు ఎంత ఫాలోయింగ్ ఉందండి ఆయనకు, హీరోగా మస్తు ఫాలోయింగ్ ఉంది. కానీ రాజకీయంగా ఆయనకు ఇప్పుడు లేదు. ఒక పీఠాధిపతులతో ఆయన అన్ని వారాహి దీక్ష తీసుకొని వారాహి పేరు మీద అమ్మవారి పేరు పెట్టుకొని ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళారండి, ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎన్ని సీట్లు అనుకున్నారో అన్ని సీట్లు గెలిచారు. అవును, అసలు కంటెస్ట్ చేసిన అన్ని గెలిచారు. సో అంటే అమ్మవారు అంత పవర్ఫుల్. మన దగ్గర ఇంత ముందు పోయిన సంవత్సరం హోమాలు చేసుకున్న వాళ్ళు, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి అసలు కాదు. అదంతా ఎందుకండి, నేను కూడా చెప్పాలి, నాది కూడా చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే నేను కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నాక అమ్మవారి ఉపాసనలో ఉంటాను కదండి. ఇప్పుడు కూడా నా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి. అయితే నాకేమనిపించిందంటే సామాన్యులకి అందుబాటులో ఉంటదండి అది. అంటే కొంచెం హోమం అంటే కొంచెం ఖర్చు ఉంటది కదా. మరి సామాన్యులకి ఎలా అండి అమ్మ? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సామాన్యులకు మీరు అంటే ఆయన పెద్ద రాజకీయ నాడు కాబట్టి ఆయన లక్షల్లో పెట్టుకొని ఆయన యాగాలు చేయించుకున్నాడు. మీరు మరి మనం అంత పెట్టుకోగలుగుతామని మీరు అడుగుతున్నారు. ఆయనని కాదు, అసలు నా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు, మాలో ఎవరికి కూడా లేదు. ఆయన ఒక
ఏమంటారు, దేవుడు ఆశీర్వదించి పంపించిన వ్యక్తి ఆయన, ఒక దూత అంతే. అదే అట్లా 100% నమ్ముతాను నేను. కానీ మామూలుగా మాలాంటి వాళ్ళందరికీ కూడా పోనీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. మరి ఎలా అండి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి? అయ్యో శ్రీరామ్, అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఈ 9 రోజులు నవరాత్రులలో అమ్మవారి పేరు మీద ప్రతి రోజు కూడా మీరు సాయంత్రము అమ్మవారికి పూజ చేసుకోండి. అంటే అమ్మవారికి నైట్ అంటే ఇష్టం అమ్మా. 6 గంటల నుంచి మీరు 8 గంటల లోపు, లేకపోతే 7 గంటల నుంచి మీ వీలుని బట్టి 9 గంటల లోపు, అది కూడా వీలు పడలేదు అనుకోండి సాయంత్రం పూట వీలు పడలేదు, మార్నింగ్ టైం 3 to 5, 6 మీరు ఎప్పుడైనా అమ్మవారికి చీకటి అంటే ఇష్టము, చీకట్లో పూజ చేయాలి అమ్మవారికి. ఆ తర్వాత అమ్మవారికి రోజు కవచం చదువుకోవాలి. అమ్మవారికి రోజు ఏంటంటే ధూపం వేయాలమ్మ. అమ్మవారికి ధూపం అంటే ఇష్టము. ప్రతి రోజు కూడా బెల్లం పాకంగా పెట్టాలి. అంటే ప్రతి ఒక్కరు హోమాలు యాగాలు చేసుకుంటేనే మేము రావాలా అనేది ఏమీ లేదమ్మా. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు నియమాలు ఉంటాయి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినొద్దు, ఇంకా అంతమించి ఎక్స్ట్రా ఇంకేమైనా ఉన్నా కూడా దేవుని అంటే అమ్మవారి ధ్యానంలో ఉండాలి. అంటే ధ్యానంలో అంటే ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ కాదు, మన పనులు మనం చేసుకోవచ్చు. ఈ టైం మీరు పూజ చేసుకుని ఈ సంకల్పం మాకుంది, ఈ సంవత్సరం ఇది తీరాలి అనే విధంగా మీరు పూజ చేసుకుంటే 100 కాదు 200% అమ్మవారు మీకు కలకరిస్తారండి. ఓకే. కొంతమంది సామూహికంగా ఒక్కలే చేసుకోలేకపోయారు, మీకు ఖర్చు ఎంత వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. 1 లక్ష అట్లా వస్తుందండి? శ్రీమన్నారాయణ అంత అవసరం లేదమ్మా. 1,00,000 రూపాయల ఒకటమ్మా. అంటే లక్షల్లో చేస్తున్నారని మీరు అనుకుంటారు, లక్షల్లో ఉండదమ్మా. 10,000 లోపే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. మీరు దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి, విదేశాల్లో ఉన్నారు, పిల్లలు జాబులు చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు, దొరకక, అలాంటి వాళ్ళకు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు వాళ్ళ పేరు మీద హోమం చేపిస్తాము. మేము ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నానండి, నేను భర్తకు భార్యకు దూరంగా ఉంటున్నాను, మా మధ్య గొడవలు అవుతున్నాయి, వాళ్ళ పేరు మీద విపరీతంగా చెప్పాలంటే అమ్మవారు ఉద్భవించిందే భూమిలో నుంచి. అంటే భూమి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా, అంటే ఇప్పుడు ఈ భూమి పంచుకోలేకపోతున్నాము, ఈ ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇల్లు దొరకక కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టి అలాగే వదిలేస్తారమ్మా, దాంట్లో ఒక రెంట్కు రారు. కొంతమంది హాస్పిటల్స్ కట్టి నేను చేపించాను, హాస్పిటల్స్ కట్టి కూడా అవి రెంట్కు రాక సంవత్సరాల తరబడి అట్లనే ఉంటున్నాయి. అలాంటి వాళ్ళకు హోమం చేపించినాక అతి శీఘ్రంగా వాళ్ళకి వచ్చేసారు. అంటే ఇలాంటి భూమి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇంకోటమ్మా విపరీతంగా కోర్టు సమస్యల నుంచి కూరుకుపోయి ఉంటారు. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అవి బయటికి రావు, సంవత్సరాల తరబడి అట్నే ఉండిపోతాయి. ఆ కోర్టు సమస్యల నుంచి బయటికి రావాలన్నా ఈ ప్రాబ్లం కాదండి, ఏ ప్రాబ్లం నుంచి అయినా కూడా అమ్మవారిని మీరు మనసా వాచ మీరు కోరుకోండి. అమ్మవారిని ఒకరు మీరు ఉంటే మీరు పూజ చేసుకోండి. లేదంటే ఈ హోమంలో ఈ 9 రోజులలో మీకు ఈ 9 రోజుల్లో మీ పేరు మీద హోమం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ 9 రోజులలో మీకు ఎప్పుడైనా వీలుంటే మీరు వచ్చి హోమంలో కూర్చోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళైనా దూరం నుంచి మేము వచ్చి కూర్చుంటాం పంతులు గారు. ఒకవేళ మేమే ఒక 10 మంది జమ అయి పిలవచ్చు అండి మిమ్మల్ని? 100% అండి. ఈ 9 రోజుల్లో మీరు పిలుస్తా అంటే మీరు 100% పిలవచ్చు. అంటే ఈ 10 రోజులు అయితే కొంచెం మేము రెగ్యులర్ గా చేస్తున్నాం, కానీ మీరు ఎప్పుడైనా అమావాస్య కానీ పౌర్ణం కానీ పిలవచ్చు. ఈ 10 రోజులలో మీరమ్మ అంటే మీరు ఈ 10 రోజులలో నేను దూరంలో ఉన్నాను, నేను విజయవాడ నుంచి రావాలి, నేను వేరే ఊరు నుంచి వస్తాను అంటే మీరు ఈ 9 రోజులు మేము పూజ చేపిస్తూనే ఉంటాము. వీలుంటే మీరు వచ్చి కూర్చోవచ్చు. ఈ 9 మీ వీలుని బట్టి ఆ విధంగా మీరు పూజకు వచ్చి కూర్చోవచ్చు.